ఒక టీఎంసీ కాదు కదా, కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఎవరికి పోదు అని చెప్పి మేము తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. అదేదో నీటి హక్కుల విషయంలో వాళ్ళేదో గొప్ప చేసినట్టు, ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తున్నట్టు ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారు, కృష్ణా నదీ జలాలపై ఈ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం రైతులు ఆధారపడి ఉన్నారు. నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపెడతాను మీకు. కృష్ణా నదీ జలాల విషయంలో ఉపయోగంలో కానీ, కృష్ణా జలాల్లో నీటి కేటాయింపుల విషయంలో కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు మరి ప్రభుత్వం ఉన్న వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా మా నీటి హక్కులు కాపాడిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, గతంలో నేను కొన్ని ముఖ్య అంశాలు కవర్ చేసుకుని తర్వాత ప్రజెంటేషన్కి పోతా. గతంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న వాళ్ళు కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిండ్రు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబి కానీ పిలిచిన మీటింగ్స్లో తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇవ్వండి అని లిఖితపూర్వకంగా ఇచ్చిన మరి ఘనత వారికే దక్కిందని చెప్పి మనం చేస్తున్నాం.